రథానికి ఒకటే చక్రం ఉంటే దానిని నడపలేము. కష్టసుఖాల్లో సరిసమానంగా తోడు ఉండేవాడే సరైన సహాయకుడు. అభిమానధనుడైన రాజు దురభిమానాన్ని వదిలి నిష్పాక్షికంగా విచారణ చేసి నిర్ణయానికి రావలెను. స్నేహం పేరుతో అవినీతిపరుల సలహాలను పాటించవద్దు. మాట వినేటటువంటి వారిని మరియు హెచ్చు స్థాయిలో ఆలోచించగలిగిన వారిని మాత్రమే మంత్రిగా నియమించుకోవలను. విచార విమర్శలు లేక సలహాలతోనే అన్ని పనులు ఆరంభమవుతాయి. మంచి సలహాలను పాటించడం ద్వారా చేసే పనులు చక్కగా నెరవేరుతాయి. హితకరమైన మరియు రహస్యంగా ఉంచవలసిన విషయాలు ప్రచారంలోకి తీసుకువస్తే చేయదలుచుకున్న పని వెంటనే చెడుతుంది. గర్వపాటుతనం ఉంటే రహస్యంగా